గుర్తు చేయటం ద్వారా మీ రాకకు ఆల్రెడీ బ్రేక్ పడేసే ప్రయత్నం మొదలుపెట్టారు. దుర్గాప్రసాద్, మీరేమో ఆశలు పెట్టుకున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. తోటి ప్యానలిస్టులకి, బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు కేసీఆర్ గారు సరే జనరల్ గా సభల్లో మాట్లాడేటప్పుడు ప్రజల్ని ఉద్వేగపరచడం కోసం, వాళ్ళ కార్యకర్తల్ని మళ్ళా ఉద్వేగపరచడం కోసం ఏం మాట్లాడతారో చూసినాం. మేము ఈ మధ్య కాలంలో కూడా చెప్పినాం. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడినప్పుడు కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఒక భయం దొరపడ్డది. రాబోయే రోజుల్లో 2029లో ఎన్డీఏ కూటమి తెలంగాణలో రాబోతుందనే భయం దొరబడి ముందుగానే యాంటిసిపేటరీగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద పోరాటం చేయకుండా మళ్ళా ఇంత రజతోత్సవ సభలో కూడా తెలంగాణ సెంటిమెంట్నే మాట్లాడటం దురదృష్టకరం. రెండోది, తెలంగాణ సెంటిమెంట్ నుంచే పక్కకి వెళ్ళిపోయారు కదండి. అసలు తెలంగాణ అనే పదం, టిఆర్ఎస్ అనే పదమే లేదు కదా. ఇవాళ భారత రాష్ట్ర సమితి నిషేధించింది మేమే కాదు, అసెంబ్లీలో చంద్రబాబు అసెంబ్లీలో నిషేధిస్తే వాళ్ళు పార్టీ పేర్లో నిషేధించుకున్నారని చెప్పదలుచుకున్నారా? అట్లని కాదు, వాళ్ళు ఈ తెలంగాణ అన్ని అయిపోయింది, మొత్తం అయిపోయింది, మేము భారతదేశాన్ని వెళ్తామని చెప్పి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రైతోత్సవాలు జరగాల, అట్లా కూడా వీల్లేదు. ఎందుకంటే 3 years బ్యాక్ బీఆర్ఎస్ అయిపోయింది. ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు, కరెక్ట్. ఇది ఏ సభ అయినా సరే ఒక తెలంగాణ సెంటిమెంట్ గా ఉన్నటువంటి గులాబీ పార్టీ అంటే సరిపోద్ది. గులాబీ పార్టీకి రజతోత్సవం జరుపుకున్నారు వాళ్ళు, ప్రజలంతా కూడా ఆశీర్వదించారు. రెండోది, కార్యకర్తలు కూడా ఐడియా ఇచ్చుంటే గులాబీ రజతోత్సవాలు అనే వాళ్ళేమో బీఆర్ఎస్. అవునండి, అంతే కదా. ఇప్పుడు రజతోత్సవాలు అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు అయితే రజతోత్సవాలు, అటు టిఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు రాలేదు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు రాలేదు. నేను ఐఎమ్ నాట్ కామెంట్ అబౌట్ నేమ్. రెండోది, ఇక్కడ ముఖ్యంగా అంటే సభకు నో డౌట్ రాజకీయాలకు అతీతంగా చెప్పాల్సింది ఏంటంటే సభ మంచిగా సక్సెస్ అయింది. ఏ రాజకీయ పార్టీ అయినా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ప్రజలు ఈ 15 నెలల్లో ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత నిన్న సభలో కనపడదండి. ఎందుకంటే మనము అన్ని రాజకీయాలు చేసి మాట్లాడొద్దు, కొన్ని చూడాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సంవత్సరంన్నర కాలంలో ఫుల్ఫిల్ చేయలేకపోయినా కొంత వాటికి అటు పక్క అడుగులు వేసినట్టుగా కూడా ఏం కనపట్లేదు. ఎందుకంటే పొద్దాకులు అసలు అది కాదండి, తెలంగాణ సమాజం కేసీఆర్ ప్రభుత్వం వద్దని పక్కకు పెట్టే మీకు అధికారం ఇచ్చారు కదా. మీరు పొద్దాకులు ఇంకా వాళ్ళు ఇన్ని కోట్లు అప్పు చేశారు, ఇన్ని కోట్లు నువ్వు కూడా తీసుకురా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన చేస్తున్నా, వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతే నువ్వు పోయేసరికి కూడా రేపు 15,000 కోట్ల అప్పు అయింది కదా, 15 లక్షల కోట్ల అప్పు అయింది కదా. ఎట్లాగో అప్పే చేస్తున్నారు కదా, పుట్టుదల ఉంటే తీసుకొచ్చి చేయాలా. అంటే 2 డబల్ స్టేట్మెంట్, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ వస్తుంది, బయట ఒక స్టేట్మెంట్ వస్తుంది. ప్రజలని అయోమయం గురి చేస్తున్నారు. రెండోది, ఇన్ని హామీలు ఇచ్చారు అంటే టిఆర్ఎస్ పాలన కొంత ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా, కొంత ఏదో నిర్బంధంగా ఉందనే ఆలోచనతో 10 ఏళ్ళు అయిందని చెప్పి ప్రజల్లో ఒక మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఏ విధంగా కోరుకున్నారు? అఫ్ కోర్స్ ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక హామీలు ఇస్తున్నాయి. ఇచ్చిన దాంట్లో కొన్ని చేస్తున్నాయి, కొన్ని చేయట్లేదు. కానీ వాటిని కూడా ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాము ఏంది అనేది ప్రజలకి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చూస్తున్నారు. రెండోది, డెఫినెట్ గా కేసీఆర్ గారు అనే వ్యక్తి ఫ్లోర్ లీడర్ గా డెఫినెట్ గా అసెంబ్లీకి అటెండ్ కావాలా. వాళ్ళు తిడుతున్నారు, చేస్తున్నారు. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఇక్కడ గొప్ప చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఇచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఉన్నా సరే, తిట్టి పోస్తున్నా సరే, మేము కార్యకర్తలందరం కూడా వద్దు సార్, మీ పోకండి సార్, సభకు తిడుతున్నారంటే ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చారు, ఈ బాధ్యత చేయాలని చెప్పి ఖచ్చితంగా సభకు అటెండ్ అయ్యి అన్ని రకాలుగా చూసుకున్నారు. లాస్ట్ మినిట్ లో ఇంకేం జరిగిందో మనకు తెలుసు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్న మనం అధికారం ఇస్తే అధికారాన్నే పరిపాలిస్తా, ప్రజల పక్షాన మాట్లాడను అనేది అది కరెక్ట్ కాదు. మీరే చెప్తున్నారు కదా, పిల్లలు వస్తున్నారు, పిల్లలు కాదు, ఇవాళ మీరు అసెంబ్లీకి పోకపోవటం పెద్ద నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి. ఎందుకంటే మీకున్న అనుభవం కానీ, మీరు ముఖ్యమంత్రిగా కానీ, ఉద్యమ నేత కానీ, మీరు మాట్లాడితే ఒక వాయిస్ వస్తుంది తెలంగాణలో, అది మీకు పాజిటివే. మరి ఎందుకు కేసీఆర్ గారు అట్లా దాన్ని సభను ఇగ్నోర్ చేశారు మనకు అర్థం కావట్లేదు. కానీ మేము కోరుకునేది కూడా ఏంటంటే డెఫినెట్ గా కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి తీరాలి, వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడాలి. రెండోది, వీళ్ళు కూడా వచ్చిన కాడి నుంచి కాళేశ్వరం అని, అదని ఇదని టైం పాస్ కాదండి, ఫోన్ ట్యాపింగ్ అని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు దృష్టి పెడతలేరు? ఇది ప్రజల్లో ఉత్తగా ఏదో మాట చెప్పుకుంటూ పోవటమే తప్ప కాళేశ్వరం మీద ఇప్పుడు ఎంతకాలం అయిందండి? ఇప్పుడు ఎన్డీఏ రిపోర్ట్ రావాలి కదా. ఎన్డీఏ ఒకటి కాళేశ్వరం అంటే రిపోర్ట్ లేకుండా దాన్ని ఏం ముట్టుకోవడానికి లేదు అనేది
ఉంది. రిపోర్ట్ నిన్న మొన్న ఏదో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళు 3 బ్యారేజీలు రిపేర్ చేయాలన్నారు. తడిసి మోపడి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన మళ్ళీ 1,00,000 అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 30,000 కోట్లు అవుతుందా? మరి దానికి సంబంధించినటువంటి పని చేయాలంటే మళ్ళీ దాని కథ కార్ఖానం ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర దాని బదులు ఇంకేదైనా చేయొచ్చా ఏంటనేది ఒక వర్కౌట్ చేయాలి. అది ప్రాజెక్టుకి సంబంధించి కేసులు అంటారా, కేసుల విచారణ జరుగుతుంది, జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ రిపోర్ట్ కూడా రావాలి. ఆ రిపోర్ట్ రావాలి. ఈ రిపోర్ట్ నిన్న మొన్న వచ్చింది. శ్రీనివాస్ గారు, నేనేదో టిఆర్ఎస్ కి నేను కాదు అంటే టెక్నికల్ గా నేను చెప్తున్నా. నేను కూడా ఏమంటున్నా అంటే టెక్నికల్ గా ఏం చేశారన్న దానికి చెప్తున్నా. టెక్నికల్ గా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేశారు, అది నడుస్తుంది. రెండు వైపున ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ రావాలి. అది వచ్చింది అనుకోండి, నిన్న మొన్న వచ్చింది. కాబట్టి ఇక మంత్రివర్గం దాన్ని ఏం చేయాలనేది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు ఏంటి, డబ్బులు అప్పు తెచ్చే కాడ నుంచి అప్పు ఇంత తెచ్చాము, వడ్డీలు ఇంత కడుతున్నాం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లోనే ఇక్కడైనా అది నిత్యం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. రోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు చెప్తూ మళ్ళీ ఇచ్చిన హామీల్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాము, ఏ నెలలో ఏది ఇస్తాము, ఎట్లా ఇస్తాము, కొంత ఇచ్చిన మాట నిజమే. ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇక్కడ అధికారులు లేరు కాబట్టి అంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని అప్పులున్నా హామీలు అమలు చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు ఇప్పటికే ఉచిత బస్సు చేశాము, 200 ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, 500 గ్యాస్ ఇస్తున్నాము, ఇలాంటి రైతు బంధు 2 దఫాలుగా వేసాము, రుణమాఫీ చేసాము, సన్నోట్లకి సబ్సిడీ ఇచ్చాము 500. వాళ్ళు చేసే పథకాలు వాళ్ళు ఎకరవబడుతున్నారు. ఇంకా ఉచిత బస్సు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాల, తెలంగాణ అన్న ప్రారంభమైంది. ఇప్పటికి 147 కోట్ల మంది ప్రయాణం చేశారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మేమంతా బాగున్నాం అంటే పక్కన మన ప్రభుత్వం, ఇక్కడ ఇంకో ప్రభుత్వం. నేను కాదంటలా. అప్పుల గురించి నేను ఫస్ట్ చెప్పాను శ్రీనివాస్ గారు, సంక్షేమ పథకాలు హామీలు ఇస్తున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని ఇచ్చే విధంగా ఇచ్చుకుంటూ కొన్ని పోస్ట్ పోన్ అవుతున్నా అది ప్రజలకు చెప్పగలగాల. మీరు గమనించారో లేదో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యనే 2-3 మీటింగుల్లో ప్రజలకు చెప్తున్నారు, ఎస్ మేము ఇన్ని హామీలు ఇచ్చాం, ఈ డేట్ల నుంచి ఇది స్టార్ట్ అయింది, ఈ డేట్ల నుంచి స్టార్ట్ అయింది, ఆర్థిక పరిస్థితి ఈ విధంగా అవుద్ది. దీన్ని ఇప్పుడు చెప్తానండి. ఎన్నికల ముందు ఎవరు చెప్పరు కదా. ఎన్నికల ముందే మేము వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇది ప్రారంభమవుతుంది, 2 సంవత్సరాల తర్వాత అది ప్రారంభమవుతుంది, 3 సంవత్సరాల తర్వాత ఇది ప్రారంభమవుతుందని చెప్పరు. వచ్చిన తర్వాత కొంతమంది దానికి ఉన్నటువంటి బడ్జెట్ దాని పరిస్థితిని బట్టి చెప్తారు. నేనేమంటే ఆ చర్చ కాదు ఇప్పుడు మనకి ఇక్కడ. నేనేమంటున్నంటే ఇక్కడ ఉన్నటువంటి ముందే మేము చెప్పతారా అంటే ఎన్నికల మేనిఫెస్టోలు అట్లా ఉండవు హామీలు. ఏ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతాయి, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయని ఎప్పుడు ప్రారంభం అయితే ఉండవండి. ప్రజలు ఇట్లా ఏదైతే కోరుకుంటున్నారో, ఏవైతే వాటిని ఇయ్యలేకపోతున్నామో, ఏ పరిస్థితుల్లో ఇస్తాము, ఎట్లా ఇస్తాము, వీళ్ళు కూడా చేతులైతే వీళ్ళు కూడా అదే అంటున్నారంటున్నా. మీరు అన్నదే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం కూడా అంటుంది. ఇక్కడ అంటలేదని మీరు అంటున్నారు. చంద్రబాబు వాస్తవాలు ఒప్పుకుంటున్నాడు, వీళ్ళు ఒప్పుకోవట్లేదని మీరు అంటారు. వీళ్ళు కూడా అంటున్నారు దివాలా తీశారంటే అర్థం అదే. రాష్ట్ర ఖజానా ఇంత కష్టాలు ఉంది, అయినా తిప్పలు పడుతున్నాం, చేస్తున్నాం, కొంత డిలే అవుతున్నాయి, మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నారంటున్నా. నేను దాని గురించి ఇష్యూ కాదంటున్నా. రెండోది ఇక్కడ అంటే ప్రభుత్వం వచ్చి 1.5 కాలంలో వీళ్ళు కొత్తగా ఏం చేశారో ఒకటి చెప్పాలండి. ఇప్పుడు చెప్పనా నేను అంటే జర్నలిస్ట్ గా చెప్తా, కాంగ్రెస్ నాయకుడిగా చెప్పను కానీ చెప్పమంటే చెప్తా, వద్దంటే వదిలేస్తా. నేను అడిగారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. సరే, రైతు రుణమాఫీ 2 లక్షలు అవన్నీ వద్దుగా, అవన్నీ వద్దు. నేనేమంటున్నా అవన్నీ వద్దు సార్. ఏం చేశారని అడిగితే చెప్పమంటే చెప్తా, లాంటి సబ్జెక్ట్ లో పోదాం. అది సబ్జెక్ట్ లోకి పోదాం. కానీ నేనేమంటున్నా అంటే ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. అదే అంటున్నా సార్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కలు, ప్రభుత్వ లెక్కలు, వాళ్ళు చెప్పే లెక్కలు 25,000 కోట్ల రుణమాఫీ చేసామన్నారు అనుకోండి, 5,000 కోట్ల బస్సు ఉచిత బస్సుకి ఇచ్చాము, 147 కోట్ల మంది ప్రయాణం చేశారు అనుకోండి, 50 లక్షల మందికి 200 ఉచిత యూనిట్ విద్యుత్ ఇస్తున్నాం అన్నారు అనుకోండి, 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాం అన్నారు అనుకోండి. ఇవన్నీ మీరు అమలు చేశారు. ఇవి ఎందుకు పంచాయతీ తెలంగాణకి ఆంధ్రకి మీ ప్రభుత్వం అమలు చేసిందని నేను ఆ పంచాయతీ జోలికి పోవట్లేదు అంటున్నా. ఇక్కడ నేను ఆ పంచాయతీ ఏమంటలేదు సార్. వాళ్ళన్నీ ఫెయిల్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ అంతా సక్సెస్ అయిందని మీరు అంటున్నారు. అది నేను అంటున్నా. నేను అట్లా అక్కడ ప్రభుత్వం కూడా అది వదిలేస్తాం. మన రజతోత్సవాలు కేసీఆర్ స్పీచ్ మీరు తెలంగాణ పదాన్ని నిషేధించింది వాస్తవం కాదా చంద్రబాబు అసెంబ్లీలో? అది చెప్పండి. ఇది తెలంగాణకు లేఖ ఇచ్చినామండి. అసలు తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే, మేము తెలంగాణ చంద్రబాబు నాయుడు గారితో లేఖ ఇప్పించాం. మీతో పొత్తు పెట్టుకోవడానికి దశలో బీజేపీ తెలంగాణలో భయపడుతుంది. ఎందుకంటే మీకున్న వ్యతిరేకత మాకెక్కడ అంటుకుంటే వచ్చే 4 ఓట్లు రావని. అది ప్రేమేంద్ర రెడ్డి గారు ఒప్పుకోవాలి. మాకు వ్యతిరేకత ఏందండి, 14లో రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ మేము కలిసి పోటీ చేస్తే మాకు 15 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 5 సీట్లు వచ్చినాయి.
లేదా తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ 2018లో కాంగ్రెస్ చావు దెబ్బ తీసింది మరి. మాకేం జరిగిందంటే నాయకత్వ లక్షణం, నాయకత్వం కొంత క్షీణించడం వలన అట్లా జరిగింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. అది తెలంగాణ రైట్, మీ దగ్గర మళ్ళీ వస్తా. పినపత్రయ్య గారు ఉన్నారా? ఒక్క నిమిషం. ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం తెలంగాణలో ప్రచారం చేసుకోలేకపోయాను. తెలుగుదేశం పార్టీగా మేము లేఖ ఇచ్చాం. వరంగల్ జిల్లా వాళ్ళే కదండి మొత్తం లేఖ ఇప్పించి అంత నాకు అన్ని తెలుసా సార్, నేను కూడా ఉన్నా, నేను జర్నలిస్ట్ గా, నాకు అన్ని తెలుసు. ఏం జరిగిందో చెప్పండి, చరిత్ర అంతా చెప్తా కానీ ఇప్పుడు ఇక అది కాదు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది తప్పు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ తెలంగాణ పదాన్ని నిషేధించమని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడాల. నేను అదే అంటున్నా. నేను చంద్రశేఖరరావు గారికి మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఒక సలహా ఇస్తున్నా. ఇప్పటికైనా తెలంగాణ సెంటిమెంట్ అయినా ఆపేసి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అధికార పార్టీ ఇచ్చిన హామీల్ని కట్టుబడి వాళ్ళు అమలు అయ్యేటట్టుగా వాళ్ళ మీద ప్రజల తరఫున పోరాటం చేయండి. వాళ్ళే ఎన్కాష్ చేసుకుంటే మీ అవసరం ఉండదు. ఇప్పుడు ఈ లెక్కన ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు క్యాష్ చేసుకుంటే మీ ఎన్డీఏ అవసరం లేదని చెప్పదలుచుకున్నారు. లేలే, నేను అట్లా చెప్పట్ల. ప్రతిపక్షంగా అలా చేయాలి కానీ ఇంకా సెంటిమెంట్ వద్దంటున్నా. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ లేదంటున్నా. ఇప్పుడు 15 సంవత్సరాల కాలంగా 15